హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడేకి మీకు ఘన స్వాగతం. ఈరోజు టమాటా పప్పు ఏ విధంగా తయారు చేసుకోవాలని చూపించబోతున్నాను. అలాగే నేను కందిపప్పు అనేది వేయించుకున్న తర్వాత ఇలా ఒక్కసారి కడిగేసుకొని ఒక 2 గ్లాసు వాటర్ అనేది వేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏ విధంగా తింటారో ఆ కందిపప్పు ఆ క్వాంటిటీ అనేది తీసుకోండి. మా ఇంట్లో అయితే ఒక టీ గ్లాస్ కందిపప్పు అయితే సరిపోతుంది. అలాగే టమాటాను నేను కొత్తిమీర వేసి చేయబోతున్నాను. ఈ కొత్తిమీర వేసి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, పప్పు అనేది ఈ పైన నురుగులాగా ఉంటుంది కదా, ఈ నురుగు అంతటినీ ఒకసారి మొత్తం తీసేయండి. మనం ఇవి కట్ చేసుకునే లోపు ఈ నురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా. ఈ నురుగు అనేది ఉంటే మంచిది కాదు, ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కందిపప్పు తినలేరు కదా, ఎంత ఇష్టంగా ఉన్నా తినలేరు. కాబట్టి ఈ విధంగా దీనిపైన వచ్చే నురుగు అనేది తీసేయండి. ఒకప్పుడు దీనిపైన వచ్చే నురుగును తీసి మాత్రమే అమ్మవాళ్ళు మనకు చేసి పెట్టేవాళ్ళు కదా. ఈ విధంగా తీసేయండి. మొత్తం ఈ విధంగా, మొత్తం అంటే మొత్తం ఏం పోదు, ఈ విధంగా తీసేసిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను 3 టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక కొత్తిమీర కట్ట, అంటే ఒక గుప్పెడు కొత్తిమీర కట్ట అనేది గుప్పెడు కొత్తిమీర అనేది తీసేసుకోండి. ఈ విధంగా వేసిన తర్వాత చక్కగా మనం ఉప్పు కారము, ఇదిగో చూడండి పసుపు అనేది వేసుకుంటున్నాను. దీంట్లోనే ధనియాలు జీలకర్ర మెంతులు అన్నీ ఉంటాయి. అలాగే 2 స్పూన్ల కారం అనేది వేసుకుంటున్నాను. దీంట్లోకి మీరు ఎల్లిపాయ కారమైనా వేసుకోవచ్చు. అలాగే నేను ఒక అర చెంచా అనేది నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి లేకపోతే నూనె అయినా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం తింటుంటే కూడా కమ్మగా అనిపిస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక మూత అనేది పెట్టేసుకోండి. మనమంతా అది మూతకి అంటకుండా ఈ విధంగా ఒకసారి కలిపేసుకుంటే అయిపోతుంది. కొంచెం చింతపండు అనేది వేసేయండి. వేసిన తర్వాత మూత అనేది పెట్టేసేయండి. ఇదిగో చూడండి, నేను ఒంటరిగా ఉన్నాననుకుందో ఏమో కానీ రోజు వచ్చి పిట్ట నాతోటి ఈ విధంగా ముచ్చటిస్తూ ఉంటుంది. దానిసేపు సరదాగా నేను కూడా కొద్దిసేపు మాట్లాడుతూ ఉంటాను. ఎండాకాలం రాగానే ఇది నన్ను రోజు పలకరించడానికి వస్తూ ఉంటుందండి. నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. పిట్టతోటి ముచ్చట్లు అయిపోయిన తర్వాత ఈ విధంగా అనేది మనం పప్పుకి పోపు పెట్టుకోవాలి కదా. ఈ విధంగా పోపు పెట్టుకునే ముందు ఈ విధంగా వడియాలు అనేది వేయించుకోండి. మీరు ఇంట్లో తయారు చేసుకున్న వడియాలైనా పర్లేదు, లేదంటే బయట నుంచి తెచ్చుకున్న వడియాలైనా పర్లేదు. ఇవి చిన్నగా ఉన్నప్పుడు మనం వేళ్ళకి పెట్టుకొని ఆడుకుంటూ తినేవాళ్ళం కదా. మీకేమైనా గుర్తుంటే మాత్రం కంపల్సరీగా అనేది కామెంట్ అనేది చేయండి. అలాగే పప్పు కోసం పోపు దినుసులు అన్నీ వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కొంచెం ఎండుమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు వేస్తున్నా చూడండి. ఒక చిన్న సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే పచ్చిమిరపకాయలు, కాస్త వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి లేకపోయినా అల్లం వెల్లుల్లి అయినా వేసుకోండి. ఈ పోపు అనేది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి అనేది దీనంతటిని ఒకసారి ఈ విధంగా కలిపేసుకోండి. ఇలా వేసుకోవడం వల్ల మనకి కొంచెం నూనె తక్కువ అవుతుంది. ఈ వడియాలకి మళ్ళీ వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఇంగువ అనేది వేసుకోండి. అలాగే పోపు పెట్టే ముందు వడియాలు అనేది వేసుకుంటున్నాం కదా, పప్పు వడియాల కాంబినేషన్ చాలా బాగుంటుంది. కొంచెం ఇవి వేగడానికి కొంచెం సాల్ట్ అనేది వేసుకోండి. వేగే అంత మాత్రమే వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇదిగో చూడండి, మనం పప్పు అనేది ఉడికించి పక్కకు పెట్టుకున్నాం కదా, ఈ విధంగా అనేది ఉంటుంది. కొంతమంది అయితే ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అంటారు కదా. మా ఇంట్లో ఈ విధంగా ఉడికితే సరిపోతుందండి. కొత్తిమీర కూడా బాగా చక్కగా అనేది ఉడికిపోయింది కదా. దీనికి రుచికి సరిపడిన అనేది ఉప్పు అనేది ఇప్పుడు వేసేసుకోండి. ఈ విధంగా వేసేసుకోవడం వల్ల మనకి కొత్తిమీర ఎక్కువగా వేసి చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే కమ్మగా ఉంటుంది. ఎలా చేశారని కూడా ఖచ్చితంగా అడుగుతారు. ఇదిగో చూడండి, ఈ విధంగా వచ్చిన తర్వాత పోపు అనేది తాలింపు అనేది పెట్టేసుకోండి. నేను ఒక పప్పులోకి అనేది వేసేస్తున్నా చూడండి. ఈ విధంగా పప్పులోకి అనేది వేసేయండి. ఇంగువలోని ఉన్న కమ్మదనం అనేది చాలా బాగుంటుంది. ఇంగువ తాలింపుల్లోకి వాడడం వల్ల సూపర్ టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అవుతుంది. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.